హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే జాన్ 26 ఆ టైంలో రిలీజ్ అయిన హిందీ సినిమా పేరు ఏంటంటే ఫైటర్. దీంట్లో యాక్టర్ వచ్చి హృతిక్ రోషన్, డైరెక్ట్ చేసింది సిద్ధార్థ్ రాజ్ ఆనంద్. లాస్ట్ ఇయర్ అతను పఠాన్ రిలీజ్ చేశాడు, అంతకుముందు వార్, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది? ఇది కొద్దిగా లేట్ రివ్యూ కాబట్టి అప్పుడు రిలీజ్ అయ్యి ఇప్పటిదాకా వచ్చేసరికి సినిమా దొబ్బిందని అందరికీ తెలుసు. కాకపోతే కథ ఏంది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న పైలట్స్లో బెస్ట్ పైలట్స్ అన్ని తీసుకుని ఒక ట్రైనింగ్ క్యాంప్ తీసుకొస్తారు. అక్కడ బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చేయాలనుకుంటారు. కాకపోతే మన హృతిక్ రోషన్ ఆయన పైలట్ కాదు, ఫైటర్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. అంత యారగెన్స్, యాటిట్యూడ్ ఏదో ఉంది మనోడికి. సో దీనివల్ల మనం తీసి హైదరాబాద్లో వేస్తాడు, జాబ్ రిజైన్ చేయాలనుకుంటాడు. మళ్ళీ వచ్చేసరికి ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న రెగ్యులర్ గొడవ జరుగుతుంది. మనకి పాత ఈ పుల్వామా అటాక్లు ఇవన్నీ జరిగాయి కదా కాశ్మీర్ దగ్గర. అప్పుడు వీళ్ళ ఆర్మీ ఒకసారి ఫస్ట్ కింద నుంచి వెళ్ళి ఉర్వి అటాక్ చేశారు. ఉర్వి సినిమా వచ్చింది. ఇప్పుడు పైనుంచి ఫ్లైట్లో వెళ్ళేసి వాళ్ళు అటాక్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఇంకొకసారి పోయినప్పుడు ఇద్దరు పైలట్లు ఉంటే ఆ పైలట్ ఇంకొక అతన్ని విడుదల చేశారు కదా. ఈ పర్టికులర్ రియల్ ఇన్సిడెంట్స్ని అంతా తీసుకొని అయితే సినిమా చేశాడు. లాస్ట్కి అయితే వచ్చింది. సినిమా ఎలా ఉందంటే లిటరల్లీ బొక్కలాగా ఉంది. ఎందుకంటే ఈ కథ చెప్పినప్పుడు మనకి టాప్ గన్ మ్యావరిక్ చూసిన వాళ్ళకి ఇది అదే కథ, అదే దీంట్లో తీయాలనుకున్నారు. కాకపోతే టాప్ గన్ మ్యావరిక్ చాలా టాప్గా ఉంటుంది, ఇది చాలా వరస్ట్గా ఉంది. చాలా చెత్త ఇది మట్టుకి, ఇది ఫైటర్ ఇది మటుకు అంత దరిద్రంగా అయితే తీశాడు మనకి. ఎందుకంటే స్టార్టింగ్ ప్రతి సీన్ మనకి టాప్ గన్నే చూపిస్తూ ఉంటుంది. దాంట్లో కాకపోతే అక్కడక్కడ హీరో వచ్చేసి హృతిక్ రోషన్గా ఉంటాడు. టాప్ గన్లో టామ్ క్రూజ్ క్యారెక్టర్, అక్కడక్కడ హృతిక్ రోషన్, అక్కడక్కడ అనిల్ కపూర్. దాన్ని స్ప్లిట్ చేశారనమాట. మనకి దాంట్లో రొమాన్స్ వేరే రకంగా చూపిస్తారు. దీంట్లో మనోడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దీపికా పడుకొని ఉంటానే ఉంది. ఆందో పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. ఎయిర్ ఫోర్స్లో చేరాలంటే నాన్న వద్దు అనేసి ఈయన ఎయిర్పోర్ట్లో ఇన్ఛార్జ్గా ఉంటాడు. ఈయన కూతుర్ని ఎయిర్ ఫోర్స్ చేరొద్దు అంటాడు. ఆమె వచ్చేస్తుంది, వీడు కూతురే కాదనుకుంటాడంట. కొద్దిగా మనకి ఇల్లాజికల్గా ఏంద్రా బాబు పిచ్చనా ఇలా అని అనిపించేలాగే ఉంటుంది మనకి. ఈయన మన హృతిక్ రోషన్ ఈయన ఫైటర్ అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు పోయినా శత్రువులను చంపేయాలా ఇది అది అని మాట్లాడు. ఏందిరా అబ్బా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్లు పెట్టాలని చాలా ట్రై చేశాడు. ఈ పాత ఇండియా పాకిస్తాన్ ఈ చెప్పాలా, ఈ గుర్తు చేయాలా, వీళ్ళు తెగ చూసేస్తారు దేశభక్తి అంటే అని ఏదో అనుకున్నాడు. కానీ ఒక్క దగ్గర కూడా మనం ఒక్క సీన్లో కూడా ఎమోషన్గా ఫీల్ అవ్వము. అది మట్టుకు ట్రూత్, ఫ్యాక్ట్. కాకపోతే అక్కడక్కడ ఈ ఫ్లైట్ సీన్లు కొద్దిగా బాగానే తీశాడు, దాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. కానీ పర్ఫార్మెన్స్లు అంటే ఓకే, పర్లేదు. మనకి హృతిక్ రోషన్ని చూడవచ్చు, అనిల్ కపూర్ని పర్లేదు చూడవచ్చు. దీపికా పడుకొని కొద్దిగా గొప్ప అనిపిస్తుంది, ఏదో చేసింది. వాళ్ళు ఓకే పర్లేదు అనుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కొద్దిగా డీసెంట్ అయినా బాగానే ఉంది. మ్యూజిక్ పర్లేదు, అది కూడా బాగానే ఉంది. మనం ఎడిటింగ్ గురించి మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకే ఇక్కడ బ్రహ్మాండంగా చేశాడని మనం జడ్జ్ చేయలేము. కాకపోతే పర్లేదు. కాకపోతే ఏంటంటే కథల్లోనే దమ్ము లేదు, మనకి ఎమోషన్స్ ఫీల్ కావు. అట్ ద సేమ్ టైం మనకి టాప్ గన్ చూసినట్టు మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ సీన్లోనే అదే ఎత్తి కొట్టాడు రా బాబు, దాన్నే చీపర్ ఇండియన్ వర్షన్ అని చేయాలనుకుంటే అది చీపర్ నాన్ రియలబుల్ చైనీస్ వర్షన్గా అయిపోయింది సినిమా. ఆరెంజ్ అనమాట. అంత పనికిమాలంగా అయితే తయారైంది సినిమా. మళ్ళీ దీనికి సినిమా సరిగ్గా ఆడకపోతే డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ రాజ్ ఆనంద్ ఈయన ఏం చెప్పాడంటే, నాయన ఇండియాలో 90% మంది ఫ్లైట్ ఎక్కలేదంట, అందుకని ఆ 90% మందికి ఫ్లైట్ ఎక్కలేని వాళ్ళకి ఈ ఫ్లైట్లు, ఈ ఎయిర్ ఫోర్స్ ఇది అంటే వాళ్ళకి తెలియదు, అందుకని సినిమా చూడలేదు, అందుకని దొబ్బింది అని కింద కామెంట్లో బాగానే వేసుకున్నారు. కానీ జనాలు ఏ పక్క నుంచి ఫ్లైట్ లేకపోతే అర్థం కదా, మరి యుద్ధం చేయలేదు, మరి వార్ ఎట్టా ఆడింది? అంతకుముందు మిగతా అన్నీ అదే టాప్ గన్ మ్యావరిక్ ఇండియాలో బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకు అప్పుడు ఫ్లైట్ ఎక్కారు, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కలేదా? టాప్ గన్ 80sలో వచ్చింది, అది పెద్ద మన ఇండియాలో రిలీజ్ కాల. కానీ టాప్ గన్ మ్యావరిక్ వచ్చింది కదా, సేమ్ ఇదే కదా. వాడు ఉన్న ఎమోషన్ కానీ పిక్చరైజేషన్ కానీ ఒక ఊపింది కదా, అది జనాలు చూశారు కదా. అవన్నీ కాదు, ఫ్లైట్ ఎక్కలేదంట. మరి కేజీఎఫ్ ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? పుష్ప ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? ఏం అందరూ స్మగ్లర్లా, అందరూ కోల్ మైన్లో పనిచేశారా? కాదు కదా. మనోళ్ళు
ఇక ఫ్లాప్ అయింది అంటే యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు మనం ఏం చేయలేము, ఇంప్రూవ్ కాలేరు. తప్పు జరిగిందంటే యాక్సెప్ట్ చేయగలిగితే ఇంప్రూవ్ అవుతుంది, జనాలు కూడా తెలుస్తుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. సరే మరి ఈ సినిమా చూడాలా వద్దా అంటే మటుకు లైట్ తీసుకొని ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో చూడొచ్చు. లేదు నేను థియేటర్కి వెళ్ళి చూడాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి అయితే చూడొచ్చు. మీరు ప్రాబ్లం అయితే లేదు. మీరు చూడాలనుకుంటే హృతిక్ రోషన్ పర్లేదు. సో మీరు హృతిక్ ఫ్యాన్స్ వెళ్ళి చూడాలంటే ఈ పాటికి చూసేసి ఉంటారు. మిగతా వాళ్ళైతే నేనైతే లైట్ తీసుకొని ఓటీటీలో చూడండి అని నేను చెప్తాను. అంటే ఈ సినిమా గురించి అయితే మనం పెద్ద ఎక్కువగా మాట్లాడుకోబోయేదేం లేదు. ఓ రొట్ట సినిమానే ఇది, పెద్ద మనకి ఇంట్రెస్ట్ ఇచ్చేది లేదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇట్లా మీ ఫ్రెండ్స్కి ఏమైనా హెచ్చరించి చెప్పాలంటే మటుకు వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి హెచ్చరికలు మంచి సినిమాల గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.